హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెక్యూర్ లైఫ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఒక 5 మినిట్స్ కేర్ఫుల్గా వినండి. సెక్యూర్ లైఫ్ అంటే ఏంటి, సెక్యూర్ లైఫ్ వల్ల మనకి యూసేజ్ ఏంటి, కస్టమర్స్కి ఏ విధంగా కొటేషన్స్ ఇస్తాము, అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి ఆప్షన్ గురించి ఇన్ డీటెయిల్గా 5 మినిట్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి వినండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా యొక్క నమ్మకం. ఈ విధంగా మనకి సెక్యూర్ లైఫ్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఛానల్ మనది ఏజెన్సీ అనేది ఎప్పుడు టాప్లో ఉంటుంది. మన టాటా పాలసీలు ఇన్ని రకాల బ్యాంకింగ్ సెక్టర్స్, బ్రోకింగ్ ఛానల్స్, ఇట్లా వివిధ కేటగిరీస్ వాళ్ళు మన టాటా పాలసీలు అమ్ముతారు. ఏజెన్సీ అనేది టాప్లో ఎందుకు ఉంటుందంటే మన దగ్గర ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పాలసీలు ఇవ్వచ్చు. పీపీటీలో కానీ పాలసీ టర్మ్లో కానీ ఉండే ఆప్షన్స్ కానీ, రైడర్స్ యాడ్ చేయడానికి కానీ, ఎండోమెంటు, రెగ్యులర్ ఇన్కము, యూలిప్ రిలేటెడ్ పాలసీస్, ప్యూర్ యూలిప్ పాలసీలు, టర్మ్ పాలసీలు అయితే యూలిప్ ప్లస్ ఇట్లా మనకు పరమరక్షక పాలసీలు, ఎస్ఆర్ఎస్ కానీ, ఎంఆర్ఎస్ కానీ, పీపీటీలు కానీ, పీటీలు కానీ, కవరేజీలు కానీ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకే ఏజెన్సీ అనేది టాప్లో ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఫ్రంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో హెల్త్ సొల్యూషన్స్ అంటే ప్రాఫిట్ అనే ఒక్క పాలసీ గురించి మాత్రమే దీంట్లో మనం కవర్ చేసుకోవచ్చు. సేవింగ్ సొల్యూషన్స్ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషను, మ్యారేజ్, రిటైర్మెంట్ లైఫ్కి సంబంధించిన పాలసీస్ ఉంటాయి. ఈ రెండు పాలసీలకి 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ కానీ, ఎడ్యుకేషన్ ప్రూఫ్ కానీ అవసరం లేదు. ఈ హెల్త్ సొల్యూషన్స్లో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. యూలిప్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ యూలిప్ రిలేటెడ్ రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ఫ్యామిలీ మొత్తానికి తీసుకునే దాన్ని హెల్త్ సొల్యూషన్స్లో ప్రాఫిట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. సేవింగ్ సొల్యూషన్స్లో అంటే మనకు పిల్లల ఎడ్యుకేషను, మ్యారేజ్, రిటైర్మెంట్ లైఫ్ 3 రకాల నీడ్స్ పైన డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. కొన్ని గ్యారెంటెడ్ పాలసీస్ ఉంటాయి, ఇంకా కొన్ని ఏంటంటే నాన్ గ్యారెంటెడ్ పాలసీస్ ఉంటాయి. పార్టిసిపేషన్ పాలసీస్ కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో 100 ఇయర్స్ వరకు వచ్చే పాలసీలు కూడా ఉంటాయి. మినిమం 18,000 నుంచి కూడా ప్రీమియమ్స్ ఉంటాయి. పీపీటీ కానీ, పీటీ కానీ ఫ్లెక్సిబిలిటీస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఫ్యామిలీలో మెయిన్ ఎర్నింగ్ పర్సన్స్, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే పాలసీలన్నింటినీ కూడా మనం ప్రొటెక్షన్ పాలసీస్ అని చెప్పుకుంటాము. టర్మ్ ఇన్సూరెన్స్లు అంటారు దీనికి మరొక పేరు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవ్వాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th ఇంటర్ డిగ్రీ ఉండాలి. వాళ్ళకుండే ఎడ్యుకేషన్ని బట్టి, వాళ్ళకుండే ఇన్కమ్ని బట్టి మన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక 5-6 ఉంటాయి. బిలో 3 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సరల్ జీవన్ బీమా ఇన్స్టా ప్రొటెక్ట్ అనే పాలసీ ఇస్తాము. దాంట్లో మ్యాక్సిమం 70 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాము. అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పరమరక్షక్ అనే పాలసీ మినిమం 25,000 శాలరీ ఉన్న వాళ్ళకి పర్ మంత్ 25,000 శాలరీ ఉన్న వాళ్ళకి ఇస్తాము. దీంట్లో 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. మినిమం 50 లక్షల ప్రొటెక్షన్ నుంచి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్ఎస్, ఎంఆర్ఎస్ అనే పాలసీలు ఏంటంటే అవి ప్యూర్ టర్మ్ పాలసీలు. ఏదైనా రిస్క్ జరిగితే నా ఫ్యామిలీకి డబ్బులు కావాలి అనే వాళ్ళకి అవి ప్యూర్ టర్మ్ పాలసీస్ కింద మనం సజెషన్ చేస్తాము. దానిలో కూడా పీపీటీ కానీ, పీటీ కానీ, ఇన్సూరెన్స్ కవరేజీలు కానీ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కస్టమర్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనం వాళ్ళకి కొటేషన్ ఇవ్వడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఈ రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే అబోవ్ 60, 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పింఛన్ రిలేటెడ్గా 2-3 పాలసీస్ ఉంటాయి. అవి మనం ఇవ్వచ్చు. దీంట్లో రైడర్స్ ఆప్షన్స్ ఏమి ఉండవు, ఓన్లీ పింఛన్ మాత్రమే వస్తుంటుంది. 100 ఇయర్స్ వరకు గ్యారెంటీడ్ పే అవుట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా తక్కువ వాళ్ళు రిటర్న్ ఆఫ్ ప్రీమియం వచ్చేటట్టు ఉంటుంది. 2-3 టైమ్స్ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇదనమాట ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో ఉండే ఈ 3-4 రకాల నీడ్స్కి సంబంధించిన కొటేషన్స్ అన్నీ ఇవ్వడానికి యూజ్ చేసే ఈ యాప్ని మనం సెక్యూర్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సెక్యూర్ లైఫ్. ఈ యాప్ని యూజ్ చేసుకొని చాలామంది లైఫ్ని మనం సెక్యూర్ చేస్తాం కాబట్టి ఈ యాప్ని సెక్యూర్ లైఫ్ అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ప్రతి ఆప్షన్ గురించి 3-4 రకాల ఆప్షన్స్ గురించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
రాబోయే వీడియోలలో ప్రతి ఒక్క ఆప్షన్స్లో ఉండే పాలసీస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ 5 మినిట్స్ మళ్ళీ ఒక్కొక్క వీడియో చేసి ఆ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.